హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు చాలా గ్యాప్ డౌన్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది. సో నిన్న గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయ్యి లోయర్ సైడ్ కొద్దిగా హిట్ చేసి మళ్ళీ అప్వర్డ్ మూమెంటమే కంటిన్యూ చేసింది. సేమ్ అదే విధంగా సో నిన్న క్లోజింగ్ 22,932 అయితే ఈరోజు 22,820 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. అండ్ ఇంట్రాడే లో కూడా 22,812. సో రెండింటిని కామన్గా 22,820 అని తీసుకుందాం ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో. ఇంట్రాడే హై వచ్చేసి 22,923. ఒక 100 పాయింట్స్ కన్సోలిడేషన్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. బాడీ పరంగా చూసుకుంటున్నప్పుడు ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 22,913. సో ఓపెనింగ్ నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం బాడీ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. సో ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతుంది. ఇక్కడ బాడీ పరంగా చూసుకున్న మండే రోజు మనకి మార్కెట్లో క్యాండిల్ బాడీ చూస్తే ఓపెనింగ్ 22,810 అండ్ క్లోజింగ్ వచ్చేసి 22,960. ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే ఈ 4 డేస్ కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. అండ్ రేపు లాస్ట్ డే ఈ వీక్లో. సో రేపు కూడా ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మూమెంటం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా అనలైజ్ చేద్దాం. కొన్ని డేస్ నుంచి మార్కెట్లో వోల్టాలిటీ చాలా విపరీతంగా ఉంటుంది. సో చాలా హ్యూజ్ రేంజ్లో మార్కెట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. కానీ ఈరోజు ఫస్ట్ 1 అవర్ తర్వాత ఒక ప్యూర్ కన్సోలిడేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ సెకండ్ క్యాండిల్లోనే ఎప్పుడైతే 22,875 అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో సో ఆ తర్వాత ఒక పర్టికులర్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. లెస్ దెన్ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అంతా ఈరోజు డే అంతా కన్సోలిడేట్ అవుతూ వచ్చింది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే 22,917, 22,920 అని తీసుకుందాం. అండ్ ఇక్కడ ఈ బేస్ చూద్దాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 22,873, 22,870 అని తీసుకుందాం. సో ఇక్కడ మొత్తం కూడా ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ చాలా రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. సో నేను ఒక బ్రేక్అవుట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ 9:45 నుంచి 3:30 ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మినహాయించి మిగతా టైం అంతా జస్ట్ ఒక 50 పాయింట్స్ మూమెంటంతో స్టిక్అప్ అయి ఉంటుందా, ఖచ్చితంగా బ్రేక్అవుట్ అయితే వస్తుంది కదా అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాను. స్టిల్ అలాంటి బ్రేక్అవుట్ ఎక్కడా రాకుండా సో ఇదే స్మాలర్ రేంజ్లో మూవ్ అవుతూ కన్సోలిడేట్ అవుతూ 22,913 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 3 క్యాండిల్స్ ఈరోజు క్యాండిల్ మొత్తం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే 23,000 బిలోనే మార్కెట్ ఉంటుంది. 23,000 నుంచి 22,800. సో ఈ రేంజ్ని మనం గమనించవచ్చు. ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్లో ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ మనం చూడొచ్చు అనిపిస్తుంది. సో అది మనం క్లియర్గా వీక్లీ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈరోజు క్లోజింగ్ వరకు రేపటి రేంజ్ ఇది నిఫ్టీ 50లో. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న క్లోజింగ్ చాలా రోజుల తర్వాత ఒక బెటర్ క్లోజింగ్ వచ్చింది. 49,570, ఈ 600 దగ్గరలో అనుకున్నాం. కానీ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిన లెవెల్ 49,314. అండ్ ఈరోజు యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది ఒక 20 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఇది ఓపెనింగ్ అనుకుంటే యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 49,334. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ హై అండ్ లో చూద్దాం. 49,450 హై ఉంది. ఇంట్రాడే లో చూసుకుంటే 49,150 ఉంది. ఫ్రమ్ హై అండ్ లో ఇక్కడ 300 పాయింట్స్ రేంజ్ మనం ఇక్కడ చూస్తున్నాం. మినిమల్ రేంజ్ నిన్ననే మనకి చాలా హెవీగా నియర్లీ 800 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేసింది అనుకుంటే ఈరోజు సాచురేట్ అయిపోయింది మార్కెట్ అంతా. స్టిల్ ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేస్తూ ఉంది. చూద్దాం రేపటి మార్కెట్లో కూడా ఇదే రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఓపెనింగ్ నుంచి 49,300 దగ్గరలో ఓపెన్ అయింది కదా, ఈ క్యాండిల్లోనే 49,450ని హిట్ చేసింది. ఆ తర్వాత ఏ క్యాండిల్ కూడా అట్లీస్ట్ 49,400ని కూడా టచ్ చేయలేదు. అండ్ లోవర్ సైడ్లో మనం ఈ థర్డ్ క్యాండిల్ మాత్రం 49,150 వరకు వెళ్ళింది. ఈ ఫస్ట్ క్యాండిల్లోనే 49,200లోని హిట్ చేసింది. తర్వాత మిగతా రేంజ్ మనం చూసుకున్నట్లయితే 49,220 అరౌండ్ ఇక్కడ క్యాండిల్ బేస్ బట్టి మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం క్యాండిల్ బాడీ బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ హైయెస్ట్ క్లోజింగ్ 49,376, ఇది 49,220 ఉండొచ్చు. అండ్ ఇక్కడ లోవర్ లెవెల్లో ఈ క్యాండిల్ బేస్ చూసుకుంటే 49,370. టోటల్ ఒక 150 పాయింట్స్ రేంజ్. నిఫ్టీ 50లో నారో రేంజే ఉంది. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నారో రేంజే. సో ఈరోజు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని ఆప్షన్ సెల్లర్స్ టేక్ ఓవర్ చేశారు. సో ఎక్కడ మూవ్ అవ్వలేదు, మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. అండ్ చాలా మినిమల్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ప్రీమియం డికే అవుతూ క్లోజ్ అయింది. సో బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. నిఫ్టీ 50లో అయితే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి చాలా విపరీతంగా డ్రాక్ చేసింది. ఈరోజు ఆప్షన్ బయర్స్కి స్కోపే ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఫుల్ వోల్టాలిటీ కనపడింది. ఆ తర్వాత టోటల్లీ 22,900 దగ్గర రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఫైనల్ క్లోజింగ్ 49,334. సో మన రేంజ్ ఇదే 49,650 అప్పర్ సైడ్, లోవర్ సైడ్ 49,000. సో ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.